2025లో నేను సౌత్ అండ్ సెంట్రల్ అమెరికా వెళ్ళినప్పుడు పానమా అనేటువంటి ఒక దేశానికి వెళ్ళాను. పానమాలో పానమా కెనాల్ అనే ప్రపంచ అద్భుతము మనకి కనబడుతుంది. దాన్ని వెళ్ళి చూడ్డానికి దేవుడు సహాయం చేశాడు. ఈ పానమా కెనాల్ అట్లాంటిక్ అండ్ పసిఫిక్ మహాసముద్రాలను కలిపేటువంటి ఒక కెనాల్. అండ్ దాని ద్వారా ప్రపంచానికి చాలా గొప్ప మేలు జరిగింది. ప్రయాణ సౌకర్యము అండ్ చాలా వాణిజ్య విషయాలకి అది ఇప్పటికీ ఎంతో గొప్పగా ఉపయోగపడుతుంది. కానీ దాన్ని కట్టాల్సి వచ్చినప్పుడు, కన్స్ట్రక్షన్ అప్పుడు ఎన్నో విపత్కరమైనటువంటి పరిస్థితుల గుండా దాన్ని నిర్మించేటువంటి వారు పోయారు. అనేకుల ప్రాణాలు కూడా పోయాయి. చివరికి కల్నల్ జార్జ్ వాషింగ్టన్ గోథల్స్ అనేటువంటి ఒక అమెరికన్ ఆ నిర్మాణ బాధ్యతను చేపట్టినప్పుడు ఆయన తన కింద ఉన్నటువంటి 50,000 మంది పనివారితో ఆ యొక్క కెనాల్ నిర్మాణాన్ని అన్నిటికీ వ్యతిరేకంగా ఆయన కొనసాగించాడు. క్లైమేట్ వాతావరణం వ్యతిరేకంగా ఉంది, జియోగ్రఫీ భూభాగం వ్యతిరేకంగా ఉంది. అండ్ ఆయన యొక్క పనివారికి వేడితో యుద్ధం చేయాల్సి వచ్చింది, రోగాలతో యుద్ధం చేయాల్సి వచ్చింది, దోమలతో యుద్ధం చేయాల్సి వచ్చింది, నీటితో మహాసముద్రాలతో యుద్ధం చేయాల్సి వచ్చింది, బుడద మంటితో యుద్ధం చేయాల్సి వచ్చింది. ఆ ప్రకారం వారు చాలా వ్యయ ప్రయాసల తర్వాత 1914లో పానమా కెనాల్ని పూర్తి చేశారు. అయితే అది పూర్తి కాకమునుపు చాలామంది జార్జ్ వాషింగ్టన్ గోథల్స్ని విమర్శించేవారు అమెరికాలో. ఒకసారి ఆయన స్నేహితుడు జార్జ్ వాషింగ్టన్ గోథల్స్ దగ్గరికి వచ్చి ఆయన్ని అడిగాడు, నేను ఎంతమంది విమర్శిస్తున్నారు, నీ చేతగాదని అంటున్నారు, నీవు దానికి జవాబు చెప్పవా అని. అప్పుడు వాషింగ్టన్ అన్నాడు, చెప్తాను సమయం వచ్చినప్పుడు. సో ఫ్రెండ్ అడిగాడు, సమయం ఎప్పుడు వస్తుంది, ఇంకా కెనాల్ పూర్తయినప్పుడు అన్నాడు జార్జ్ వాషింగ్టన్ గోథల్స్. సో ఆయన జవాబు కెనాల్ని పూర్తి చేసి ఆయన విమర్శకులందరికీ ఇచ్చాడు. సో దీంట్లో మనకి నేర్పించబడుతున్న లేకపోతే చరిత్రలో మనకి చూపించబడినటువంటి ఒక గొప్ప అంశం ఏంటంటే ఆయన చాలా గొప్ప సహనశీలి. హీ వాజ్ అ మ్యాన్ ఆఫ్ గ్రేట్ పేషెన్స్, అమేజింగ్ పేషెన్స్. అమోఘమైనటువంటి సహనముతో ఆయన అన్నింటినీ సహించి ఆయన అనుకున్నటువంటి కార్యాన్ని సంపూర్ణము చేసి ప్రపంచానికి ఒక గొప్ప మేలు చేసినటువంటి వ్యక్తిగా ఈ చరిత్రలో నిలిచిపోయాడు. చివరికి ఆయనకి ఒక నిక్ నేమ్ కూడా పెట్టారు, ద కింగ్ ఆఫ్ ద కెనాల్ అని. ఆ యొక్క కెనాల్కి రాజు అని. పేషెన్స్ అనేది, సహనము అనేది ఒక మనిషి జీవితాన్ని అమోఘమైన రీతిలో అలంకరించేటువంటి ఒక ఆభరణం. మరి ఏది ఆ మనిషికి ఇవ్వనటువంటి సౌందర్యాన్ని ఆ పేషెన్స్ అనేది, సహనం అనేది తెచ్చిపెడుతుంది. బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్కి మన ప్రభువు, రక్షకుడు, సాత్వికుడునైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున మీలో ప్రతి ఒక్కరికి శుభాలు అండ్ స్వాగతం. ఈరోజు మన ఎపిసోడ్లో ఈరోజు మన అంశము సహనము యొక్క శక్తి. సహనము యొక్క శక్తి టాపిక్ ఏంటంటే ద పవర్ ఆఫ్ పేషెన్స్. ద పవర్ ఆఫ్ పేషెన్స్. పేషెన్స్, ఎండ్యూరెన్స్, లాంగ్ సఫరింగ్ అనేటువంటి ఆంగ్ల పదాలు తెలుగులో సహనము, దీర్ఘశాంతము, ఓర్చుకోవడము, భరించడము, సహించడము, ఓపికతో ఉండడము అనేటువంటి పదాలతో మనము అనువదించి వాటిని వాడుతూ ఉంటాం. అవి సహనం అనేది చాలా శ్రేష్టమైనటువంటి గుణ లక్షణం అని దేవుడి వాక్యమైనటువంటి పరిశుద్ధ బైబిల్లో మనకి రాయబడింది. సహనానికి మరి న్యూ టెస్టమెంట్లో ముఖ్యంగా చూసుకుంటే 4 గ్రీకు పదాలు వాడబడ్డాయి. ఒకే గుణ లక్షణం అయినప్పటికీ వేరు రీతుల్లో వేరు విషయాల కొరకు లేక వ్యక్తుల విషయంలో అది ఎలా పనిచేస్తుంది, దాన్ని కలిగినటువంటి వ్యక్తిని ఎలా నడిపిస్తుంది అన్నటువంటి సత్యాన్ని దేవుడు మనకు నేర్పించాడు. కానీ జనరల్గా చెప్పాలంటే, సామాన్యంగా చెప్పాలంటే, సహనము అనేది వేచి ఉండేటువంటి మానసిక స్థితి, వెయిటింగ్ కొరకు కలిగి ఉండేటువంటి మానసిక స్థితి.
సో తాను మోస్తున్నటువంటి భారాన్ని వదిలించుకోకుండా దాని కిందనే నిలిచి ఉండేటువంటి శక్తిని కలిగి ఉండుట. ఆ వ్యక్తి యొక్క మార్గంలో ఎన్నో అడ్డంకులు వచ్చినా, ఎన్నో సవాళ్ళు వచ్చినా కూడా ఓర్పుతో అడుగులు వేస్తూ ముందుకు సాగుట. కష్ట పరిస్థితుల్లో కూడా పట్టు విడవనటువంటి వైఖరిని కలిగి ఉండుట. సో ఈ సహనము మనము చెడ్డ వ్యక్తులకి వ్యతిరేకంగా అండ్ విషమ పరిస్థితులకు వ్యతిరేకంగా ఉపయోగించాల్సినటువంటి ఒక సామర్థ్యం. అక్కడ మనము ఎలాంటి పరిస్థితినైనా కూడా కోపం తెచ్చుకోకుండా, చిరాకు పడకుండా, ఆగ్రహించకుండా, లేకపోతే ప్రతీకారం తీర్చుకోకుండా భరించగలిగేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండడం. మరి దీంట్లో ఫిర్యాదు చేయకుండా, నొప్పిని లేకపోతే పరీక్షలను భరించేటువంటి గుణమును కలిగి ఉండుట, అది సహనము లేకపోతే ఓర్చుకొనుట బైబిల్ ప్రకారం మనం గ్రహించాల్సినటువంటి సత్యం. అంతేకాదు తీవ్రమైనటువంటి మరియు రెచ్చగొట్టేటువంటి పరిస్థితుల్లో కూడా సంయమనం పాటించగలిగి ఏదైతే వ్యక్తి లేక విషయము ద్వారా మనకి కలుగుతున్నటువంటి వ్యతిరేకత లేదా ప్రతికూలతను ఎదుర్కొంటున్నప్పటికీ తొందరపాటుతో కాకుండా నెమ్మదిగా, నిరీక్షణతో మరియు ఆనందముతో వాటన్నింటినీ అధిగమించేటువంటి ఆత్మ నిగ్రహాన్ని కలిగి ఉండడం. సో సహనాన్ని ఎన్ని రకాలుగా మనము డిఫైన్ చేయడానికి ప్రయత్నం చేసినా అదొక శ్రేష్టమైనటువంటి లక్షణం. అది శక్తితో కూడుకున్నటువంటి లక్షణం. సో బైబిల్లో ఉన్నటువంటి ఎన్నో సత్యాల్లో నుండి కొన్నింటిని చాలా క్లుప్తంగా ఈరోజు ఈ పాడ్కాస్ట్లో మనం సహనానికి సంబంధించి విందాం. ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచంలో కొరవడింది ఏంటి అంటే సహనం. పేషెన్స్ లేక చాలామంది పేషెంట్లుగా ఆసుపత్రుల్లో పడుతున్నారు, ప్రాణాలు పోతున్నాయి. ప్రపంచ దేశాలకి పేషెన్స్ లేదు, ప్రపంచ దేశాల అధినేతలకు పేషెన్స్ లేదు, వ్యాపార అధినేతలకు పేషెన్స్ లేదు, ఎక్కడ కూడా పేషెన్స్ లేదు. సోషల్ మీడియాలో కూడా ముందు పొడవాటి వీడియోలు మనం చూడడానికి ఇష్టపడేవారం, కానీ ఇప్పుడు ఆ లెంతీ వీడియోస్ని వదిలేసి ఇప్పుడు అంతా కూడా షార్ట్స్కి వచ్చేసారు. నిమిషం కన్నా తక్కువ ఉండేటువంటి లేకపోతే సెకండ్లకే పరిమితమైనటువంటి షార్ట్స్కి వచ్చేసాం. సో మనము షార్ట్ ఫ్యూజ్డ్ పీపుల్గా మారిపోతున్నాం. అంటే మనకి సహనం అనేది అతి తక్కువగా ఉన్నటువంటి మనుషులముగా మారిపోతున్నాం. ప్రతి చోట కూడా మనకి సహనము లేదు అనేది చెప్పకుండానే మన చేష్టల ద్వారా మనం చూపించేస్తున్నాం. ఫ్యామిలీలో పేషెన్స్ లేదు, స్టడీస్లో పేషెన్స్ లేదు, ఎంప్లాయ్మెంట్లో పేషెన్స్ లేదు, బిజినెస్లో పేషెన్స్ లేదు, స్పోర్ట్స్లో పేషెన్స్ లేదు, పాలిటిక్స్లో పేషెన్స్ లేదు, అండ్ సైంటిఫిక్ రీసెర్చ్లో పేషెన్స్ లేదు, మినిస్ట్రీలో పేషెన్స్ లేదు. ప్రతి ఒక్కరూ అనుకున్నది చాలా వేగంగా రాకెట్ స్పీడ్తో మరి సాధించేయాలనుకోవడం అది ఈ జీవిత ధర్మానికి విరుద్ధమైనటువంటి లక్షణం. కాకపోతే అక్కడ వైఫల్యానికి లేకపోతే విరిగి నలిగినటువంటి జీవిత పరిస్థితులకు తప్ప పెద్ద ఉపయోగం ఉండదు. విజయాలనేవి మనము సాధించలేం. సో పేషెన్స్ అనేది, సహనము లేకపోతే ఓపిక, ఓర్పు అనేవి చాలా కీలకమైనటువంటి అంశం. అది మనం ఏంటో గ్రహించుట మనకి మేలుకరం. సో ఒక 7 విషయాలు క్లుప్తంగా మనం విందాం. మొదటిది, పేషెన్స్ ఈజ్ ప్రెషియస్. సహనం అనేది ప్రశస్తమైనది. ప్రసంగి 7వ అధ్యాయం 8వ వచనంలో అహంకారము గలవాని కంటే శాంతము గలవాడు శ్రేష్ఠుడు అనేది తెలుగు బైబిల్లో రాయబడి ఉంది. ఇంగ్లీష్ బైబిల్లో ద పేషెంట్ ఇన్ స్పిరిట్ ఈజ్ బెటర్ దాన్ ద ప్రౌడ్ ఇన్ స్పిరిట్ అని రాయబడి ఉంది. అంటే ఆత్మలో సహనము కలిగినటువంటి వాడు ఆత్మలో అహంకారము కలిగిన వానికన్నా శ్రేష్ఠుడు. బైబిల్ చెప్తోంది దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడు. సో మనము అహంకారముతో ఉన్నప్పుడు వెనువెంటనే సమస్తమును జరిపించుకోవాలని, మనకు జరిగిపోవాలని ఆదుర్దా పడుతుంటాం. అండ్ అక్కడ మనము నానా రకాలైనటువంటి తప్పులు చేసి అధాపాతాళానికి తొక్కివేయబడతాం. అదే తానున్నటువంటి పరిస్థితుల్లో తాను వ్యవహరించేటువంటి విషయాలతో లేక వ్యక్తులతో ఆత్మలో సహనాన్ని కలిగి, ఆత్మలో శాంత గుణాన్ని కలిగి, సంయమాన్ని కలిగి ఉండేటువంటి వ్యక్తి శ్రేష్ఠుడు. ఎందుకంటే అతనికి అపారమైనటువంటి శక్తి ఉంది. అతన్ని అవతలి వారు లేకపోతే అవతలి విషయాలు నియంత్రించలేవు. అతడు వాటి బారిన పడి వాటికి బానిసగా మారడు. వాటి యొక్క ఒత్తిడి కింద అవి కావాలనుకున్నటువంటి
ప్రతిస్పందనను ఇవ్వడు, కానీ వాటిని అధిగమించి వాటిలో తాను సాధించాలనుకున్నటువంటి మంచి లక్షణాన్ని సాధిస్తాడు. సో పేషెన్స్ అనేది ఈజ్ ఆల్వేస్ సుపీరియర్ టు ప్రైడ్. గర్వానికి సహనం అనేది ఎప్పుడు కూడా శ్రేష్టమైనది. గర్వము హీనమైనది, సహనము శ్రేష్టమైనది. చాలామంది సహనాన్ని కలిగి ఉంటే, ఓర్పును కలిగి ఉంటే ప్రపంచంలో ఎన్నో గొడవలు, ఎన్నో యుద్ధాలు, ఎన్నో ఘర్షణలు జరిగేవి కాదు. కానీ వారికి అహంకారం ఉండి, గర్వం ఉండి, విర్రవీగి, మెడిసిపడి వాటిల్లోనికి పోయారు, నాశనము తెచ్చారు, నాశనం అయ్యారు. కానీ సహనము కలిగినటువంటి వారు సమాజానికి, స్వంతానికి గొప్ప మేలు చేసుకున్నటువంటి శ్రేష్ఠులు. ఒక భక్తుడు ఇట్లా రాశాడు, తెలుగులోనే చెప్తున్నాను, సహనం యొక్క విలువ. భూమి సృష్టించే అత్యంత విలువైన రత్నముతో నేను సహనాన్ని పోలుస్తాను. ఇసుక రాళ్ల మధ్య నలిగిపోతూ అది భూమి యొక్క చీకటి ఒడిలో ఉంటుంది. ఏ కాంతి కిరణం దాని దగ్గరకు రాకపోయినా అది నాశనము లేనటువంటి సౌందర్యంతో ప్రకాశిస్తుంది. గాఢాంధకారంలో కూడా దాని ప్రకాశము నిలిచి ఉంటుంది. కానీ ఆ చీకటి చెరసాల నుండి అది విముక్తి పొందినప్పుడు బంగారముతో కలిసి కీర్తికి చిహ్నంగా, ఆభరణంగా, ఉంగరంగా, రాజదండంగా మరియు కిరీటంగా రూపుదిద్దుకుంటుంది అని జ్ఞాని అయినటువంటి హిల్లెల్ రాశాడు. దాని అంతం మరియు ప్రతిఫలం జీవ కిరీటమే. ఎండ్ ఆఫ్ కోట్. చాలా శ్రేష్టంగా, అమోఘంగా దాని యొక్క అభివర్ణన ఆ యొక్క జ్ఞాని మనకి ఇచ్చాడు. ఇక ప్రపంచంలో పేరుగాంచినటువంటి ఒక పాస్టర్ విలియం ఈ శాంగ్స్టర్, ఆయన యొక్క చిన్నతనపు అలవాటు లేకపోతే ఆయనకున్నటువంటి ఒక అనుభవాన్ని గురించి చెప్తాడు. తన స్నేహితులతో కలిసి అతని స్నేహితులు ఎక్స్కర్షన్కి వెళ్ళినప్పుడు, హాలిడే మీద వెళ్ళినప్పుడు తండ్రి ఇచ్చినటువంటి డబ్బు కొన్ని దినాల్లోనే ఖర్చు పెట్టేశాడు. సో మిగతా దినాలకి కావలసినటువంటి డబ్బు కోసం ఇంటికి లెటర్ రాశాడు, నాకు మరికొంత డబ్బు పంపించు నాన్న, ఇక్కడ నాకున్న అవసరాలు తీర్చుకోవడానికి. తండ్రి ఇతనికి ఒక మంచి గుణ లక్షణాన్ని నేర్పించడానికి ఇది సరైనటువంటి సమయం అని చెప్పి సహనమును నేర్పించుట కొరకు అండ్ మంచి పొదుపు చేసేటువంటి వ్యక్తిగా అతడు ఉండుట కొరకు ఏమీ ఉత్తరం రాయలేదు, డబ్బు పంపలేదు. సో రోజులు గడుస్తున్నాయి, అతని దగ్గర కానీ లేదు ఖర్చు పెట్టడానికి. స్నేహితులు అతన్ని ఒత్తిడి చేస్తున్నారు, మరలా ఉత్తరం రాయి, మీ డాడీ ఎందుకు పంపలేదు, పంపకపోవడానికి బహుశా ఇది కారణం అది కారణం అని 10 కారణాలు చెప్పేశారు. కానీ విలియం ఈ శాంగ్స్టర్ మాత్రము యవనస్తుడు అయినప్పటికీ చాలా ఓపికతో ఒక మాట చెప్పాడు, ఇంకొన్ని రోజుల్లో ఎట్లాగూ ఇంటికి వెళ్ళిపోతాను, అప్పుడు ఇంటికి వెళ్ళిన తర్వాత నాన్నే నాకు ఎందుకు పంపలేదో కారణము చెప్తారు, అప్పుడు దాకా వెయిట్ చేస్తే సరిపోతుందని ఊరుకున్నాడు. సో ఆయన ద్వారా మనకు నేర్పించబడుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, తన తండ్రి మీద అతనికి ఉన్నటువంటి నమ్మకం. తండ్రి ఆ యొక్క కష్టకాలంలో తనను ఆదుకోకపోవడానికి ఒక బలమైన కారణాన్ని కలిగి ఉన్నాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత, ఆ దినాలు అయిపోయిన తర్వాత ఆయనే చెప్తాడు అనేటువంటి విశ్వాసం. పరలోకమందున్నటువంటి మన మంచి తండ్రి మన జీవితంలో కొన్నింటిని వెనువెంటనే చేయకపోతే, కొన్ని మనకు ఇష్టము లేని వాటిని అనుమతిస్తే వెంటనే మనము కింద పైన అయిపోయి నష్టపెట్టాల్సినటువంటి అవసరం లేదు, ఫిర్యాదులు చేయాల్సి, గొనిగి సనుగులు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన మీద మనకున్నటువంటి విశ్వాసంతో ఆయన ఏం చేస్తున్నాడో ఆయనకు బాగా తెలుసు. ఆయన తర్వాత నాకు ఎందుకు ఇలా జరగనిచ్చాడో స్వయంగా చెప్తాడు. అండ్ నా మేలు, నా క్షేమం కొరకే దీన్ని అంతటిని జరిగిస్తున్నాడు అనేటువంటి విశ్వాసం ఉంటే చాలామంది వారి యొక్క క్రైస్తవ విశ్వాస భక్తి జీవితంలో మెరుగుపరచబడేవారు. రెండవది, పేషెన్స్ ఈజ్ పర్సిస్టెంట్. అంటే ఈ సహనం అనేది ఓర్చుకుంటూ ఉంటుంది, ఓపికతో ముందుకు సాగుతుంది. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదుము. సో మన ఎదుట జీవితంలో ఒక పందెాన్ని దేవుడు పెట్టాడు. అదొక పందెము, అదొక రేసు. దాంట్లో మనము ముందుకు సాగాలి. అండ్ ఇక్కడ ఓపికతో పరిగెత్తుదుము అంటే వేగంగా పందెము కనుక నేను మొదట వచ్చేయాలి, నేను జయించేయాలి అని చెప్పేసి వేగంగా పరిగెత్తడం కాదు. లేకపోతే ఎట్లాగూ నా చేత కాదు, నేను ఎట్లాగూ గెలవను కనుక నేను అందరికీ వెనకాల మెల్లగా ఈడ్చుకుంటూ పోతాను అని ఉదాసీనంగా నిర్వీర్యమైపోవడము కాదు. కాకపోతే దానికి ఒక పేస్, ఏదైతే
పందానికి అవసరమైనటువంటి వేగాన్ని దేవుడు నిర్ణయించాడో ఆ వేగంలోనే మెల్లగా, నిదానంగా, ఓపికతో దేవుడి యొక్క చిత్తానుసారంగా ముందుకు సాగడం. అండ్ అది నడవడం కూడా కాదు, పరిగెత్తడమే. సో జార్జ్ మ్యాథిసన్ అనేటువంటి ఒక భక్తుడు సహనం గురించి రాసినప్పుడు ఈ ప్రకారం రాశాడు: మనం సాధారణంగా ఓర్పును పడుకొని ఉండడంతో ముడిపెడతాం. రోగి మంచాన్ని కాపలా కాసే దేవదూతగా మనము దానిని భావిస్తాం. అయినప్పటికీ నేను నమ్మేదాని ప్రకారం అంతకంటే కఠినమైన ఓర్పు ఒకటి ఉంది. అది పరుగెత్తగల ఓర్పు. రన్నింగ్ పేషెన్స్, స్టాండింగ్ పేషెన్స్, స్లీపింగ్ పేషెన్స్, సిట్టింగ్ పేషెన్స్ కాదు, రన్నింగ్ పేషెన్స్ అంటాడు ఆయన. దుఃఖ సమయంలో పడుకొని ఉండడం, దురదృష్టం దెబ్బ తగిలినప్పుడు నిశ్శబ్దంగా ఉండడం గొప్ప బలాన్ని సూచిస్తోంది. కానీ అంతకంటే గొప్ప బలాన్ని సూచించేది మరొకటి ఉందని నాకు తెలుసు. అది ఒత్తిడిలో పని చేయగల శక్తి. మీ హృదయంపై గొప్ప భారం ఉన్నప్పటికీ పరుగెత్తగలగడం, మీ ఆత్మలో తీవ్రమైన వేదన ఉన్నప్పటికీ రోజువారీ పనులను చేయగలగడం, ఇది క్రీస్తులో ఉన్నటువంటి గుణ లక్షణం. అత్యంత కష్టమైన విషయం ఏంటంటే, మనలో చాలామంది మన ఓర్పును రోగి మంచం మీద కాదు, వీధిలో ప్రదర్శించమని పిలువబడ్డామన్నది గ్రహించకపోవడం. వేచి ఉండడం మామూలుగానే కష్టం, కానీ దానిని మంచి ధైర్యముతో చేయడం మరింత కష్టం. అలా చేయగలిగిన వారు ధన్యులు. ఎండ్ ఆఫ్ కోట్. మూడవది, పేషెన్స్ ఈజ్ అ పర్సనాలిటీ ట్రైట్. సహనం అనేది వ్యక్తిగత గుణ లక్షణం. రోమా 15వ అధ్యాయం 5వ వచనంలో ఓర్పునకును ఆదరణకును కర్తయగు దేవుడు, లేకపోతే ఓర్పునకు కర్తయగు దేవుడు, ద గాడ్ ఆఫ్ పేషెన్స్. దేవుని యొక్క గుణ లక్షణం ఏంటి? ఆయన ఓర్పును కలిగినటువంటి వ్యక్తి. ఆయనకి సహనం ఉంది. ఆయన దీర్ఘశాంతము గలవాడు. ఆయన భరించువాడు, సహించువాడు. సో దేవుడిలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, ఆయన దీర్ఘకాలము దీర్ఘశాంతముతో ఉంటాడు. తన సృష్టితో, తన మనుష్యులతో ఆయన వ్యవహరించాల్సి వచ్చినప్పుడు కోపగించుటకు నిదానించువాడు, క్షమించుటకు వేగిరపడువాడు, శిక్షించుటకు నిదానించువాడు, వారిని దారిలో పెట్టుటకు దీర్ఘశాంతముతో భరించువాడు అని ఓల్డ్ అండ్ న్యూ టెస్టమెంట్లో అనేక వచనాలు మనకి దేవుడి యొక్క గుణాన్ని గురించి చూపిస్తున్నాయి. సో ఆయనలో కనికరం ఉంది, ఆయనలో కరుణ ఉంది, ఆయనలో కృప ఉంది, ఆయనలో క్షమించే గుణం ఉంది, ఆయనలో చాలా కాలము నీ కొరకు కనిపెట్టే గుణం ఉంది. అంటే ఆయన ఓర్చుకునేటువంటి గుణము కలిగినటువంటి దేవుడు కనుకనే. అండ్ ఇక్కడ మనము నేర్చుకోవాల్సినటువంటి మూల విషయం ఏంటంటే, గాడ్ ఈజ్ నాట్ ఓన్లీ ద సోర్స్ ఆఫ్ పేషెన్స్ బట్ ఆల్సో ద సప్లయర్ ఆఫ్ పేషెన్స్. దేవుడు సహనానికి మూలమే కాదు, దేవుడి మూలముననే మనకు సహనం అనుగ్రహించబడుతుంది. ఇప్పుడు దేవుడి లేని ప్రజల్లో దాన్ని ఆశించుట అది అవివేకం అవుతుంది. కానీ దేవుడితో సంబంధం ఉన్నటువంటి వారు, దేవుడి చేత రక్షించబడి నూతన సృష్టిగా చేయబడి ఆయన పిల్లలుగా మారిన వారు, దేవ స్వభావములో పాలి భాగస్థులుగా ఉండుటకు పిలువబడి ఆధిక్యతను పొందినటువంటి వారు, దేవునితో నడిచేటువంటి అనుభవం ఉన్నటువంటి వారు, దేవుడి సన్నిధిలో ప్రతినిత్యం కనిపెట్టేటువంటి వారు దేవుడిలో ఉన్నటువంటి గుణ లక్షణాన్ని పొందుకుంటారు. ఎందుకంటే దేవుడితో ఉంటే దేవుని యొక్క వెలుగే కాదు, దేవుని యొక్క వ్యక్తిత్వ లక్షణాలు కూడా మనకు అనుగ్రహించబడతాయి. దేవుడితో మనం అలా ఉంటున్నప్పుడు మనము దేవుడిలాగా తయారవ్వడానికి విస్తృతమైనటువంటి వీలును దేవుడు కల్పించాడు. సో ఆ ప్రకారం మనము ఈ రోజున సో కాల్డ్ క్రైస్తవులుగా ఉన్నటువంటి వారు ఎందుకు ఉండలేకపోతున్నారు అంటే, వారిలో సహనం అనేది ఎందుకు లేకుండా పోతోంది అంటే, వారు దేవుడితో ఉండటలేదు అనేది మనము తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఆర్చ్ బిషప్ లెయిటన్ అనే భక్తుడు ఆయన జీవితంలో జరిగినటువంటి విషయాన్ని గురించి చాలా గొప్పగా చెప్పుకుంటారు. ఆ రోజుల్లో పుస్తకంలో రాయబడింది. స్కాట్లాండ్లో ఒక చిన్న ఇంటిలో మరియు ఒక పనివాడితో ఆయన ఉండేవాడు. అండ్ ఆ పనివాడి పేరు జాన్. లెయిటన్ అండ్ జాన్ మాత్రమే ఆ ఇంట్లో ఉండేవారు.
సో ఈ జాన్ అనేటువంటి పనివాడికి విపరీతమైనటువంటి మతిమరుపు. లెయిటన్ గారికి ఎప్పుడు ఏది అవసరమో, ఎప్పుడు ఏమి చేయాలో తరచూ మర్చిపోతుండేవాడు. కానీ లెయిటన్ చాలా ఓపికతో ఆ జాన్ని భరించేవాడు. ఒకరోజు ఏం చేశాడు, జాన్ ఉదయమే లేచి ఫిషింగ్కి వెళ్ళిపోయాడు, చేపలు పట్టడానికి పోయాడు దగ్గరలో ఉన్నటువంటి సముద్రానికి. పోతే ఏం చేశాడు, బిషప్ అయ్య గారు ఇంకా పడుకున్నారని చెప్పేసి బయట నుండి డోర్ వేసి తాళం వేసి తాళపు చెవి తీసుకొని వెళ్ళిపోయాడు. ఇక చేపలు పట్టడంలో ఎంత ఆసక్తితో ఉన్నాడంటే ఉదయం పోయినోడు రాత్రి దాకా వెనక్కి రాలేదు. అండ్ అతనికి ఎంత మతిమరుపు అంటే, ఒక ఆర్చ్ బిషప్ అంటే ఎంత తీరిక లేకుండా ఉంటాడు ఆ పెద్ద ఆయన. ఎంతమంది వస్తారు ఆయన దగ్గరికి, ఆయనకి ఎన్ని పనులు బాధ్యతలు ఉంటాయి, ఎన్ని సేవా విషయాలను ఆయన చూడాలి. ఆయన్ని ఒక ఇంట్లో తాళం వేసేసి మరి పోయాను, ఆయనని నేను ఇబ్బందులు పాలు చేశానన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా జాన్ ప్రవర్తించి నింపాదిగా రాత్రికి వెనక్కి వచ్చినప్పుడు బిషప్ లెయిటన్, లేకపోతే ఆర్చ్ బిషప్ లెయిటన్ జాన్తో సింపుల్గా ఈ మాట చెప్పాడు, జాన్, ఇంకొకసారి ఎప్పుడైనా నీవు చేపలు పట్టాలనుకుని వెళ్తే దయచేసి తాళపు చెవిని నాకు ఇచ్చి వెళ్ళు అని చెప్పాడు. అంతేగాని అతన్ని కోప్పడ్డం కానీ, అతన్ని నిలబెట్టి నిలదీయడం కానీ, అతని మీద విపరీతంగా గర్జించడం కానీ లెయిటన్ చేయలేదు. మనమైతే ఆ ప్లేస్లో మనముంటే, నేనుంటే విపరీతమైన అసహనానికి గురైపోయి విపరీతమైన ఆగ్రహం తెచ్చుకొని లోపల మసిలి పైన మండి అతడు లేవలేనంత అతని మీద మాటలతో దాడి చేసేసేవాళ్ళం. అండ్ ఇట్లాంటి పరిస్థితుల్లో నాలాంటి వ్యక్తికి సహనం అనేది ఉండదు. ఎన్నోసార్లు నేను గ్రహించాను. ఇండిసిప్లిన్ అంటే క్రమశిక్షణ లేకపోతే ఆ సమయాల్లో మరి సహించుట అనేది చాలా తక్కువ మందికి వచ్చినటువంటి ఒక జీవిత లక్ష్యం, లేకపోతే వారిలో ఉన్నటువంటి గుణం. అందరికీ అది చేత కాదు. తప్పు చేసినప్పుడు తప్పు దిద్దడం అని మనం ఆలోచిస్తుంటాం, కానీ అతని యొక్క పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని అతనికి ఏ రకంగా సహాయం చేస్తే దాంట్లో నుండి బయటపడతాడు అన్న ఆలోచన చాలాసార్లు మనం చేయం. ఎందుకంటే అసహనం ఆలోచించనివ్వదు, సహనం సమస్తమును గ్రహించేందుకు తోడ్పడుతుంది. 4వది, పేషెన్స్ ఈజ్ అ ప్రొటెక్షన్. సహనము అనేది మనల్ని సంరక్షిస్తుంది. లూకా సువార్త 21వ అధ్యాయం 19వ వచనంలో యేసుప్రభు చెప్పారు, మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. సో లూకా 21 చదవండి. అంత్య దినాల గురించి, రాబోయేటువంటి విపత్కర విషయాల గురించి, పరిస్థితుల గురించి, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి ఆయన ప్రజలకు వచ్చేటువంటి వ్యతిరేకతల గురించి, సమస్త విషయాల గురించి ప్రభు చెప్పాడు, ఆదరణిచ్చాడు, హామీనిచ్చాడు, ధైర్యపరిచాడు. ఆ మాటల్లో మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు అని సత్యాన్ని చెప్పాడు. ఇన్ యువర్ పేషెన్స్ పొజెస్ యువర్ సోల్స్. లైవ్స్ అని కొన్ని ఇంగ్లీష్ బైబిల్స్లో ఉంటుంది, మోస్ట్లీ సోల్స్ అని అనువదించబడింది. సో ఆయన చేయాల్సినటువంటి హెచ్చరిక చేసిన తర్వాత విపరీతమైనటువంటి శ్రమ మీకు వస్తుంది, హింస మీకు వస్తుంది, పర్సిక్యూషన్ వస్తుంది. సో ఆ పర్సిక్యూషన్, రిలీజియస్ పర్సిక్యూషన్ అంటే మీకు వ్యతిరేకమైనటువంటి మత హింస కావచ్చు, లేకపోతే సెక్యులర్ పర్సిక్యూషన్, మీరున్నటువంటి సమాజంలో నుండి వచ్చే సామాజిక హింస కావచ్చు, లేకపోతే మీ స్వంత ఇంటి, మీ స్వంత కుటుంబం నుండి వచ్చేటువంటి గృహ హింస కావచ్చు. సో ఏ రకమైనటువంటి హింస వచ్చినా కూడా మీరు ఓర్చుకోండి, సహించండి, భరించండి, సహనముతో ఉండండి. అట్లా మీరు ఉన్నప్పుడు మీరు నశించక మీ యొక్క ప్రాణములను దక్కించుకుంటారు. మీరు అక్కడ ఆ లూకా 21లో ఆయన చెప్పినటువంటి మాటల్ని చూస్తే ఈ శిష్యుల ప్రాణాలు పోయేటువంటి ప్రాణాపాయ స్థితులు ఉన్నాయి. 18వ వచనంలో అంటాడు, మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశింపదు. 17లో అన్నాడు, నా నామము నిమిత్తం మీరు మనుషులందరి చేత ద్వేషింపబడుదురు. సో ద్వేషింపబడితే చంపబడేటువంటి అవకాశం ఉంది, కానీ మీ తల వెంట్రుకల్లో ఒకటి కూడా నశించదు. బహుశా వీరిలో కొంతమంది ప్రాణాలు కోల్పోతారు, అండ్ చరిత్ర ప్రకారం వీరు ప్రాణాలు కోల్పోయారు. కానీ వీరి యొక్క ఆత్మలను వీరు కోల్పోలేదు, ఎందుకంటే సహనముతో సహించారు కనుక. ఈ యొక్క ఎర్త్లీ బాడీస్
మరణానికి అప్పగించబడ్డాయి, కానీ ఇటర్నల్ సోల్స్ అప్పగించబడవు. ఎందుకంటే వారు సహనముతో దేవుడి మీద ఆనుకున్నారు. దేవుడి యొక్క విశ్వాసమును బట్టి వారు ఉండాల్సిన రీతిలో మసులుకున్నారు. దాన్ని బట్టి వారికి దేవుడు గొప్ప జయమును అనుగ్రహించాడు. అండ్ చాలాసార్లు మనిషి తన యొక్క పరిస్థితిని ప్రమాదకరమైనటువంటి పరిస్థితిగా మార్చుకోవడానికి సహనాన్ని కోల్పోవడమే. సో సహనము కోల్పోవడం వల్ల ఎప్పుడు మనకి మేలు కలుగదు. మనకు సహనాన్ని, సమయాన్ని కలిగి ఉండుట అనేది ప్రతిసారి ఒక నిర్ణయాత్మకమైనటువంటి తీర్మానం అని తెలుసుకోవడం మంచిది. ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ అ డెసిషన్ వి మేక్ బై ఎఫర్ట్. లేకపోతే ఈజీగా అట్లా సహనాన్ని కోల్పోతాం. అనేక సందర్భాల్లో అనవసరమైనటువంటి విషయాల్లో సహనాన్ని కోల్పోతుంటాం. కానీ ఇక్కడ ఇట్లాంటి క్లిష్ట పరిస్థితుల్లో సహనాన్ని కోల్పోవద్దన్నాడు. మరో ప్రముఖ పాస్టర్ తన పుస్తకంలో ఇట్లా రాశాడు: మీ ఆత్మను శాంతపరుచుకొని దేవుని ఎదుట నిరీక్షించగలగడం అనేది క్రైస్తవ జీవితంలో అత్యంత కష్టమైన విషయాలలో ఒకటి. మన పాత స్వభావం చంచలమైనది. మన చుట్టూ ఉన్న ప్రపంచం తీవ్రమైన తొందరలో ఉంది. కానీ చంచలమైన హృదయం సాధారణంగా బాధ్యతారహితమైన జీవితానికి దారి తీస్తుంది. కనుక జాగ్రత్త. ఎండ్ ఆఫ్ కోట్. 5వది, పేషెన్స్ ఈజ్ పర్పస్ఫుల్. సహనం అనేది ఉద్దేశపూర్వకమైనది. రోమా 5:3లో శ్రమ ఓర్పును కలుగజేయునని ఎరిగి. అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘానికి రాశాడు, శ్రమ ఓర్పును కలుగజేస్తుందని తెలుసుకొని దాని ప్రకారం మీరు జీవించండి. దాని ప్రకారం మీ జీవితాన్ని మీరు అమర్చుకోండి. ట్రిబ్యులేషన్ వర్క్స్ పేషెన్స్. శ్రమ అనేది ఓర్పును కలిగిస్తుంది. శ్రమల గుండా మనం పోవడానికి ఇష్టపడం. మనలో సహజంగా బై డిఫాల్ట్ ఎవరికి కూడా శ్రమ, హింస, బాధ, నొప్పి, నష్టము, కష్టము అంటే ఇష్టము ఉండవు. అవి మనకు వ్యతిరేకమైనటువంటి విషయాలుగా మనము ఎంచుతాం. కనుక వాటిని ఇష్టపడం. ప్రతి విధమైనటువంటి పరిస్థితుల్లో వాటిని తప్పించుకోవాలనేటువంటి ప్రయత్నము చేస్తాం. వాటి నుండి దూరంగా పారిపోతాం. లేకపోతే వాటికి వ్యతిరేకంగా శాయశక్తులను ఉపయోగించి వాటిని లేకుండా నిర్మూలన చేసేందుకు ప్రతి ప్రయత్నము చేస్తాం. ఎందుకంటే హృదయపూర్వకంగా శ్రమను మనం ద్వేషించే వ్యక్తులం. సో అలాంటి మనం మన క్రైస్తవ భక్తి విషయంలో తప్పకుండా భక్తిహీనమైన లోకంలో, భక్తిహీనుల మధ్యలో ఈ శ్రమను ఎదుర్కోక ఉండలేం. అసలు అట్లాంటిది అసాధ్యం. నేను క్రీస్తు కొరకు లోకంలో బ్రతుకుతాను కానీ హింస లేకుండా అంటే అది అసాధ్యం. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటి వాక్యానికి వ్యతిరేకమైనటువంటి విషయం అది. క్రీస్తు యేసునందు సద్భక్తితో జీవించువారు తప్పక హింస పొందుతారు. హింస పొందుతారు. సో అట్లాంటప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు ఆ హింసలో ఉన్నప్పుడు దేవుడి చిత్తానుసారంగా మీకు హింస దేవుడు అనుమతిస్తే అక్కడ మీరు సహనంతో ఉండండి, ఓర్చుకోండి, ఓర్పుతో ఉండండి. ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, హీ హూ డస్ నాట్ టైర్స్ అడ్వర్సిటీ. అలిసిపోనివాడు శ్రమను అలిసిపోయేటట్టు చేస్తాడు. అదే అలిసిపోతుంది కానీ ఆయన్ని అది ఏమీ చేయలేదు, తాకలేదు కనుక అతడు జయిస్తాడు. సో అలాంటి సహనము అలిసిపోనివ్వదు. సహనము మనల్ని మనము అపజయానికి అప్పగించుకునేటట్టు నడిపించదు. ఓల్డ్ టెస్టమెంట్ హీబ్రూలో పేషెన్స్ అనే దానికి ఒక ఎక్స్ప్రెషన్ ఉంది. టు బీ లాంగ్ అని దాని యొక్క సింపుల్ మీనింగ్. సహనం అంటే పొడవుగా ఉండుట, దీర్ఘముగా ఉండుట, లేకపోతే లాంగ్ సఫరింగ్ అంటాం కదా, సఫరింగ్లో లాంగ్గా ఉండుట, దీర్ఘకాలము సహించుట, దీర్ఘకాలము శ్రమను ఓర్చుకొనుట. సో వీరు మంచి గుణముతో ఎక్కువ సమయము భరిస్తారు, త్వరగా కోపపడరు, త్వరగా తప్పుడు నిర్ణయాలు చేయరు, త్వరగా దేవుడికి వ్యతిరేకముగా వీరు ఏ కార్యమును తలపెట్టరు. ఒకసారి ఒక రాజ్యం మీదకి శత్రు సైన్యము దండెత్తొచ్చింది. అకస్మాత్తుగా అర్ధరాత్రి వచ్చి పడ్డారు. సో చక్రవర్తి అండ్ ఆయన యొక్క పరివారం అంతా శత్రువు చేతుల్లో దొరికిపోయింది.
అండ్ ఈ యొక్క శత్రు సైన్యము చాలా కిరాతకమైనది. సో చక్రవర్తిని అతని యొక్క ముఖ్యమైనటువంటి అనుచరుణ్ణి తీసుకొని వెళ్ళి ఆ మహల్లోనే బొగ్గులను పరిచి వాటికి నిప్పు పెట్టి ఇద్దరిని ఆ యొక్క మండుచున్న బొగ్గుల మంచం మీద పడుకోబెట్టారు. అంటే బొగ్గుల మీద, మండే బొగ్గుల మీద ఇద్దరిని పడుకోబెట్టారు. వెంటనే పక్కనున్నటువంటి అనుచరుడు, చక్రవర్తి యొక్క అనుచరుడు విపరీతమైన కేకలు వేసి, నేను ఈ నొప్పి భరించలేకపోతున్నాను, నేను ఈ వేడి, ఈ మంట సహించలేకపోతున్నాను, రాజా నన్ను ఆదుకో అని కేకలేసినప్పుడు పక్కనే ఉన్నటువంటి చక్రవర్తి నెమ్మదిగా అన్నాడు, నీవు సహించలేక నేను సహిస్తున్నాను అని అనుకుంటున్నావా? నేనేమైనా గులాబీల పానుపు మీద పడుకున్నానని అనుకుంటున్నావా అన్నాడు. ఆయన అలాంటి స్థితిలోనే ఉన్నాడు, ఇతడు అలాంటి స్థితిలోనే ఉన్నాడు. కానీ ఇతడు ఆయన్ని సహాయం కోరినప్పుడు ఆయన ఇచ్చినటువంటి జవాబు. 6వది పేషెన్స్ పర్ఫెక్ట్స్ అస్. సహనం అనేది మనల్ని సంపూర్ణ స్థితిలోనికి నడిపిస్తుంది, లేకపోతే బైబిల్ ప్రకారం మెచ్యూరిటీ అంటాం, పరిపక్వతలోనికి నడిపిస్తుంది. యాకోబు 1:4, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనను కొదవలేని వారునై ఉండనట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. గంభీరమైనటువంటి సత్యం అక్కడ రాయబడి ఉంది, వివరించడానికి ఇప్పుడు సమయం లేదు. కానీ సింపుల్గా చెప్పాలంటే మిమ్మల్ని దేవుడు తన చేతుల్లోనికి తీసుకొని మీలో పరిపక్వతను కలిగించడానికి, ఆత్మీయతను కలిగించడానికి, క్రీస్తు పోలిక స్వారూప్యమును కలిగించడానికి ఆయన వాడేటువంటి వివిధ విషయాల్లో ఒకటి అది శ్రమ. సో ఆ శ్రమలో మీరున్నప్పుడు మీరు సహనముతో ఉండండి. మీరు అట్లా సహనముతో ఉన్నప్పుడు ఆ ఓర్పు తన క్రియను కొనసాగించిన తర్వాత మీకు అది సంపూర్ణతను తెచ్చిపెడుతుంది. ఏ విషయంలో కొదవలేని వారిగా మిమ్మల్ని తయారు చేస్తుంది, పరిపక్వతలోనికి మిమ్మల్ని తీసుకుని వస్తుంది. సో ఒక భక్తుడు దీని గురించి ఇట్లా రాశాడు, సౌమ్య స్వభావముతో, ప్రశాంతమైన మనస్సుతో మరియు మిమ్మల్ని ఆ విధంగా ఉంచే దైవ కృపతో మీరు ఎలాంటి పరిస్థితుల్లోనైనా మసులుకోగలిగితే, జీవించగలిగితే ఈ భూమిని మీరు స్వతంత్రించుకుంటారు. కష్టాలు వచ్చినప్పుడు గాలికి కొన్ని చెట్లు వంగిపోతాయి, కానీ మిగతావి బలమైన చెట్లు అలాగే నిటారుగా ఉంటాయి, అవి నష్టపోతాయి. మీరు వాటికి తలొగ్గకుండా చిన్న చిన్న బాధలు కలిగినప్పుడు మీరు వాటి విషయమై కలత చెందకుండా కొంచెం ఓపిక పడితే అవన్నీ తొలగిపోతాయి అనే ఉద్దేశంతో ఉంటే మీకు క్షేమం. ఎండ్ ఆఫ్ కోట్. అక్కడే యాకోబు 1:3 మనం 4వ వచనాన్ని చూసాం. 3లో ఆయన ఏమని రాశాడు, మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. సో చెప్పాడు నానా విధములైనటువంటి శోధనలు, లేకపోతే ఆ పదానికి, గ్రీక్ పదానికి శోధనలు, శ్రమలు 2 అర్థాలు ఉన్నాయి. శ్రమల్లో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. కౌంట్ ఇట్ ఆల్ జాయ్. ఫ్లోరిడా అనేటువంటి ఒక రాష్ట్రంలో, అమెరికాలో ఒక పాస్టర్ ఉండేవాడు. ఆయన ఎవరు చేయనటువంటి ఒక వింతైన పని చేసేవాడు. ఆయన తన సన్నిహితులకు, సంఘస్థులకు, స్నేహితులకు అప్పుడప్పుడు పార్టీలు ఇచ్చేవాడు. ఆ పార్టీ పేరు ఏం పెట్టాడు, కౌంట్ ఇట్ ఆల్ జాయ్ పార్టీ. సో సంవత్సరంలో కనీసం 4-5 కౌంట్ ఇట్ ఆల్ జాయ్ పార్టీస్ ఏర్పాటు చేసేవాడు. అంటే అది మహానందమని ఎంచుకునేటువంటి విందనమాట. మొదటిసారి పెట్టినప్పుడు ఆయన అడిగారు, ఏంటి ఈరోజు బర్త్డేనా మీ ఇంట్లో ఎవరిదైనా అంటే కాదన్నాడు. వెడ్డింగ్ యానివర్సరీ ఉందా ఎవరిదైనా అంటే కాదన్నాడు. ప్రమోషన్ వచ్చిందా ఎవరికైనా అంటే కాదన్నాడు. ఏదైనా శుభ కార్యం ఉందా అంటే లేదన్నాడు. మరి ఎందుకు విందు, ఎందుకు మమ్మల్ని డిన్నర్కి పిలుస్తున్నారు అంటే నేను వాక్యం ప్రకారం ఆలోచించి వాక్యం ప్రకారం ప్రవర్తించి ప్రయత్నం చేస్తాను. సో యాకోబు పత్రికలో రాయబడింది కదా, మీరు నానా విధములైనటువంటి శ్రమల్లో పడినప్పుడు దాన్ని మహా ఆనందం అని ఎంచుకోమని. సో ప్రస్తుతం నేను ఒక క్లిష్టమైనటువంటి శ్రమ గుండా పోతున్నాను కనుక నాతో మీరు కూడా వచ్చి సంతోషించున్నట్లు మీకు ఈ యొక్క మహానందం అని ఎంచుకునేటువంటి విందుని ఏర్పాటు చేశాను. తప్పకుండా రండి, మనము నా యొక్క కష్టకాలమును సంబరముగా జరుపుకుందాం. ఎందుకంటే నాకు తెలుసు ఆ కష్టం తొలగిపోయిన తర్వాత నా జీవితానికి ఏదో ఒక మేలు చేసి పోతుంది, దేవునిలో నన్ను మెరుగుపరిచిపోతుంది. అంటే దేవుడి యొక్క చిత్త ప్రకారం నేను దాన్ని మహానందమని ఎంచుకొని సంతోషించాలి. అండ్ ఎప్పుడైనా మనం సంతోషిస్తే
సంబరం చేసుకుంటాం, విందు చేసుకుంటాం కనుక నేను కౌంట్ ఇట్ ఆల్ జాయ్ పార్టీని ఏర్పాటు చేశాను అని పిలిస్తే వాళ్ళు వచ్చి సంతోషించి దేవుణ్ణి స్తుతించిపోయేవారు. చివరిది 7th, పేషెన్స్ ఈజ్ అ పయస్ ఫ్రూట్. పేషెన్స్ ఈజ్ అ పయస్ ఫ్రూట్. గలతీ 5:22 ప్రకారం అయితే ఆత్మఫలమేమనగా దీర్ఘశాంతం. సహనం అనేది భక్తికి అనుగ్రహించబడేటువంటి ఫలం, భక్తిగల ఫలం, లేకపోతే పరిశుద్ధాత్ముడు భక్తులకు భక్తురాళ్ళకి ఇచ్చేటువంటి ఆత్మ ఫలం, క్రీస్తు యేసు గుణ లక్షణం. ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈస్ పేషెన్స్, లేకపోతే కొన్ని వర్షన్స్లో ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ లాంగ్ సఫరింగ్, దీర్ఘకాలం సహించుట. సో ఆత్మానుసారంగా నడుచుకున్నప్పుడు శరీర కార్యములను నెరవేర్చం. శరీర కార్యం అసహనం, ఆత్మ ఫలం సహనం. ఆత్మ వెంట అడుగులేస్తూ ఆయనకు అప్పగించుకొని నడిస్తే ఆయన మనలో సహనం అనేటువంటి లక్షణాన్ని ఉత్పన్నం చేస్తాడు. సో ఈ ప్రకారం మనము సహనము అన్నది మనలో లేదు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా పొందుకుని దేవుని కృపచేత పెంపొందించుకొని దాని ద్వారా మనం ఫలించి దేవుణ్ణి గణపరిచి ఇతరులకు మేలు చేసేవారముగా ఉండుట అది దేవుడి చిత్తం. అండ్ దేవుడి గురించిన సహన సత్యాలు బైబిల్ అంతట్లో ఉన్నాయి, కానీ 2 పేతురు 3:9 ఒక శ్రేష్టమైనటువంటి సత్యం రాయబడింది. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యం చేయవాడు కాడు, కానీ ఎవడను నశింపవలనని నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోర్చు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. సో దేవుడు ఎందుకు లోకాన్ని నాశనము చేయకుండా, పాపులను నాశనము చేయకుండా ఇంకా అవకాశం ఇస్తున్నాడు? ఎందుకంటే ఎవడు కూడా నశించవలనని కోరుకోవట్లేదు, అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు. కనుక ఆయన దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు. సో నీవు ఇంకా రక్షించబడకపోతే ఇది మంచి సమయము. ప్రభు అయిన యేసు నీ కొరకే నీ పాపాన్ని భరించి సిలువలో రక్తమును చిందించి ప్రాణం అర్పించి చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు. ఆయన చెప్పినట్టు 3 దినాల తర్వాత పునరుత్థానుడై లేచాడు. నిన్ను పిలుస్తున్నాడు. నీ జీవితాన్ని నీ పాపముతో ఆయన దగ్గరికి తీసుకుని వచ్చి క్షమాపణ కోరుకో, ఆయన యందు విశ్వాసం ఉంచు, దాన్ని అక్కడ విడిచిపెట్టేసే మారు మనసు పొందు. ఆయన నిన్ను నూతన సృష్టిగా చేస్తాడు, నవీన స్వభావాన్ని ఇస్తాడు, అండ్ నీకు ఈ యొక్క గుణ లక్షణంతో దీవిస్తాడు. ఆయన ఆశ్రయంలో నీవు వర్ధిల్లు. అండ్ రక్షింపబడినటువంటి మనమందరం కూడా మన యొక్క అసహనాన్ని బట్టి, ఓర్చుకోలేనటువంటి గుణాన్ని బట్టి, మన పాపమును బట్టి, మన తొందరపాటును బట్టి, మన విసుగును బట్టి మనం దేవుని ఎదుట క్షమాపణ కోరుకుందాం. యథార్థంగా దేవుణ్ణి అడుగుదాం, ప్రభువా నాకు సహనమును దయచేయి, నన్ను సహనశీలిగా మార్చు. సహనముతో నేను అన్నింటినీ ప్రశాంతంగా సంతోషముతో నీ సేవలో చేయుటకు సహాయం చేయమని అడిగితే తప్పకుండా ఆయన చేస్తాడు. అలా చేసిన తర్వాత మనం ఎలా బ్రతకాలి? యాకోబు 5:7 మొదటి భాగంలో సహోదరులారా ప్రభు రాకడ వరకు ఓపిక కలిగి ఉండుడి. సో ప్రభు త్వరలో రాబోతున్నాడు. ప్రభు వాకిట యొద్దనే ఉన్నాడు. కనుక ఆయన వచ్చే వరకు మిగతా జీవితం, శేష జీవితం మనం ఓపికతో లేక సహనముతో జీవించుట మన ధన్యత. ఆ ప్రకారము ఈ లోకంలో ఉండుట దేవుడి యొక్క చిత్తం. సో పాతకాల భక్తుడు సహనం యొక్క వర్ణన ఆంగ్లంలో ఆయన యొక్క ఓల్డ్ ఇంగ్లీష్లో రాశాడు. దాన్ని నేను మరి తెలుగులోనికి అనువాదంలోనికి తీసుకొని మీకు చెప్తున్నాను. దాని యొక్క అనువాదం కూడా కొంత కష్టమే, అయినా కూడా ప్రయత్నం చేస్తున్నాను. సహనం విశ్వాసానికి సంరక్షకురాలు, శాంతిని కాపాడేది, ప్రేమను పోషించేది, వినయాన్ని నేర్పేది. సహనం శరీరాన్ని అదుపులో ఉంచుతుంది, ఆత్మను బలపరుస్తుంది, స్వభావాన్ని మృదువుగా చేస్తుంది, కోపాన్ని అణిచివేస్తుంది, అసూయను నిర్మూలిస్తుంది, అహంకారాన్ని నాశనము చేస్తుంది. అది నాలుకను అదుపులో ఉంచుతుంది, చేతిని నిరోధిస్తుంది, శోధనలను అణిచివేస్తుంది, హింసలను సహిస్తుంది, అమరత్వాన్ని పరిపూర్ణం చేస్తుంది. సహనం సంఘంలో ఐక్యతను, రాజ్యంలో విశ్వాసాన్ని, కుటుంబాల్లో మరియు సమాజాల్లో సామరస్యాన్ని కలుగజేస్తుంది. అది పేదలను ఓదారుస్తుంది, ధనికులను నియంత్రిస్తుంది. అది మనల్ని సుఖ సంతోషాలతో, కష్టకాలంలో సంతోషంగా, నిందలకు దూషణలకు చలించని వారిగా నిలబెడుతుంది. మనకు హాని చేసిన వారిని క్షమించడం, మనము హాని చేసిన వారిని ముందుగా క్షమాపణ అడగడం నేర్పిస్తుంది. అది విశ్వాసులను ఆనందపరుస్తుంది, అవిశ్వాసులను ఆహ్వానిస్తుంది. అది స్త్రీని అలంకరిస్తుంది, పురుషుని ఆమోదిస్తుంది. అది స్త్రీ పురుషులలో మరియు అన్ని వయసుల వారిలోనూ అందంగా ఉంటుంది.
దాని స్వరూపాన్ని, దాని వస్త్రధారణను చూడండి. మేఘ ఛాయ కూడా లేని ఆకాశపు ముఖముల ఆమె ముఖం ప్రశాంతంగా నిర్మలంగా ఉంది. ఆమె నుదిటిపై దుఃఖపు కానీ కోపపు కానీ ముడతల జాడే లేదు. ఆమె కళ్ళు సౌమ్యతకు పావురాల కళ్ళలా ఉన్నాయి. ఆమె కనుబొమ్మలపై ఉల్లాసం, ఆనందం కొలువై ఉన్నాయి. మౌనంలో ఆమె పెదవులు మనోహరంగా ఉన్నాయి. ఆమె ఛాయ, రంగు నిర్దోషత్వాన్ని, భద్రతను సూచిస్తున్నాయి. అదే సమయంలో సియోను కుమార్తె అయిన కన్యల ఆమె తన శత్రువును తృణీకరిస్తూ ఎగతాళి చేస్తూ తల ఊపుతోంది. ఆమె అమర వీరుల వస్త్రాలను ధరించి ఉంది. ఆమె చేతిలో శిలువ ఆకారంలో ఉన్న రాజదండం ఉంది. ఆమె ఆవేశపు సుడిగాలిలో, తుఫానులో ప్రయాణించదు. కానీ వినయమైన పశ్చాత్తాప హృదయమే ఆమె సింహాసనం. ఆమె రాజ్యం శాంతి రాజ్యం. ఆమెన్. ఎండ్ ఆఫ్ కోట్. పాతకాల భక్తులకి లోతైన బైబిల్ పరిజ్ఞానం ఉండేది. శ్రేష్టమైనటువంటి సత్యాలను, సమాజ హితం, సంఘక్షేమం కొరకు చెప్పేవారు. మరోసారి బిబ్లికలీ స్పీకింగ్, వాక్యానుసారంగా మాట్లాడితే అనే క్రిస్టియన్ పాడ్కాస్ట్లో దేవుడు మనల్ని కలిపే వరకు గుర్తుపెట్టుకుందాం, రక్షింపబడిన వారికే దేవుడి యొక్క సహనం అనేటువంటి వరము, సామర్థ్యం ఇవ్వబడుతుంది. రక్షించబడండి, సహనశీలులుగా మారండి. సహనంలో ఉన్నటువంటి 7 లక్షణాలను దేవుడు మనకు ఇచ్చాడు. వాటి ప్రకారం మనం జీవిద్దాం, ఆయన్ని గణపరుద్దాం, ఇతరులకు మాదిరిగా మేలు చేద్దాం. అండ్ మరోసారి దేవుడు మనల్ని ఈ యొక్క వాక్య పరిచర్యలో అలా కలిపి ఆత్మీయంగా మనల్ని ముందుకు తీసుకుపోయేటువంటి ఈ యొక్క కార్యక్రమాన్ని బట్టి స్తుతిస్తూ అప్పటిదాకా గుర్తుపెట్టుకుందాం. వాక్యానుసారంగా ఆలోచిద్దాం, వాక్యానుసారంగా కోరుకుందాం, వాక్యానుసారంగా మాట్లాడదాం, వాక్యానుసారంగా ప్రవర్తిద్దాం, వాక్యానుసారంగా జీవిద్దాం. అలాంటి కృపను దేవుడు మీకు, మీ కుటుంబానికి, మీ సంఘానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం అనుగ్రహించునుగాక. God bless you all. See you soon. Amen.